హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సోకులాడి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హలో అందరికీ, ఎలా ఉన్నారు? మా ఆయన అంతే కొంచెం హాట్గా బిహేవ్ చేస్తుంటాడు. మేము ఇవాళ ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. మేము గోకర్ణ అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మేము మా కజిన్స్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. మా ఇంటికాడ నుంచి మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము. గోకర్ణ ఏంటి అని మీరు అనుకుంటున్నారు కదా. సో ఇది టోటలీ అన్ప్లాన్ ట్రిప్. మా కజిన్స్ అందరం ఎప్పటి నుంచో ప్లాన్ వేసుకుంటున్నాం, వెళ్దాం అని చెప్పి. బట్ ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ ప్లాన్ ఎప్పుడు వర్కౌట్ కాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం సమ్మర్లో ఇలా అనుకోకుండా వర్కౌట్ అయింది. సో నెక్స్ట్ మనం మా కజిన్స్ని పిక్ చేసుకున్నాం. మేము దారిలోనే ఫ్యూయల్ కూడా కొట్టించుకొని స్టార్ట్ అయిపోయాము. మా అక్క వర్క్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇంకా మా అక్క వల్లే లేట్ అయింది. మా కజిన్ది కూడా వర్క్ ఉంటే ఇంకా వర్క్ అవ్వేదాకా అని వెయిట్ చేస్తున్నాం. తాను ఆల్రెడీ బట్టలన్నీ పక్కన రెడీగా పెట్టుకొని వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నాడు. మా కజిన్స్ అందరూ ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాము. మేమైతే 2 కార్స్లో వెళ్తున్నాము. సో మేము ఓవరాల్ 9 మెంబర్స్ అయ్యాము. సో 2 కార్స్ కంపల్సరీ. మా కజిన్ అయితే ఇంకా వర్క్ అయిపోలేదు. ఇంకా అలా ప్యాక్ చేసుకుని మేమైతే స్టార్ట్ అయిపోయాము. మా కజిన్ వాళ్ళ ఇంటి నుంచి. లెట్స్ గో. మాకైతే 13 hours జర్నీ చూపిస్తుంది. మార్నింగ్ 7:30కి అరైవల్ చూపిస్తుంది. లెట్స్ సీ ఏ టైంకి రీచ్ అవుతాము. మేమైతే ఆల్మోస్ట్ 11 అయిపోయింది. తెలంగాణ బార్డర్ క్రాస్ చేసి రెస్టారెంట్స్ వెతుకుతూ ఉన్నాము. ఆల్రెడీ క్లోజింగ్ టైం అయిపోయింది. ఫైనల్లీ మాకు ఒక రెస్టారెంట్ దొరికింది. ఇంకా దీంట్లో అయితే తినడానికి వెళ్ళిపోయాము. డిన్నర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మేము ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. టైం వచ్చేసి 11:40 అవుతుంది ఆల్రెడీ. మాకు అరైవల్ వచ్చేసి 8:30 చూపిస్తుంది. మేము ఏ టైంకి వెళ్తామో మీకు అప్డేట్ చేస్తాను. బాయ్. 9:40 అవుతుంది ఫ్రెండ్స్. మేము ఇలా హైవే మీద ఆగాము. మా కజిన్ ఇలా డబ్బా దగ్గరికి వెళ్తే తినేసి కోసం ఆగాము. ఇలా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం హైవే మీద. ఆల్మోస్ట్ గోకర్ణకి రీచ్ అయిపోయాము. ఇక్కడ ఒక పిట్ స్టాప్ కోసం ఆగాము. బయట ఏమో చూస్తే చాలా బాగుంది. మొత్తం ఇట్లా ఫాగ్ అనేది ఫామ్ అయిపోయి ఉంది. మేము ఆల్మోస్ట్ వచ్చేసాము. జస్ట్ ఇంకా 1 hourలో మేమైతే మా స్టేకి వెళ్ళిపోతాము. మా సిస్టర్ బయటకు చూసిపించింది. ఈయన మా కజిన్ రవిచంద్రన్. బాయ్. మా స్టేకి వెళ్ళాక మా స్టే చూపిస్తాం ఫ్రెండ్స్. మాకైతే ఇంకా 1 hour చూపిస్తుంది ఫ్రెండ్స్. లెట్స్ గో. హాయ్. కాఫీలో షుగర్ జాదా, ప్రేమ ఇంకొంచెం జాదా. ఏం కావాలి? అఫెక్షన్. ఓకే. నీకు రవిచంద్ర? నాకు ప్యార్ కావాలి. ఓకే. ప్రేమ అఫెక్షన్ అన్ని సరిపోయాయా? లేదు ఫ్రెండ్స్, ఒత్తి వాటర్ ఒకటే సరిపడా వేసుకుంది ఆంటీకి కావాల్సినంత. స్టేకి అయితే ఫైనల్లీ వచ్చేసాం ఫ్రెండ్స్. టైం వచ్చేసి మార్నింగ్ 7:30 అవుతుంది. మేమందరం ఆల్రెడీ చాలా ఎగ్జాస్టెడ్ ఉన్నాము. చెక్ ఇన్ చేసేసి ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా పడుకొని డే అయితే మేము స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. స్టే అయితే చాలా బాగుంది. చుట్టూ బనానా ట్రీస్ అండ్ పాతకాలం ఇల్లు టైప్ ఫీల్స్ తోటి క్రేజీ ఉంది.
మా అందరికీ స్టే చాలా నచ్చింది. ఇది 3 BHK స్టే. మేము ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్నాము. రీజనబుల్ ప్రైస్కే వచ్చింది. మీకు ఎవరికన్నా కావాలంటే నేను మ్యాప్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ ఓనర్ ఆఫ్ ది స్టే కూడా సూపర్ ఫ్రెండ్లీ ఉండే. మాకు అసలు అక్కడ ప్లాన్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా మాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. ఇదంతా కాఫీ ట్రీ అంట, కాఫీ బీన్స్ కూడా ఉండేదానికి మాకు తీసి చూపించారు. ఇదేమో పెప్పర్ ట్రీ అని అన్నీ మాకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే అనమాట. మాకు చాలా బాగా అనిపించింది. మొత్తం చెట్లు వీటన్నిటి మధ్యలో స్టే ఉండడము. ఇదేమో వాటర్ యాపిల్ ప్లాంట్, మాకు కొన్ని వాటర్ యాపిల్స్ కూడా కోసిచ్చారు. ఇదేమో బిర్యానీలో వేసే వన్ ఆఫ్ ది స్పైస్ అనమాట, జాపత్రి జాజికాయ అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మేము లేచాక ఎటెటు వెళ్ళాము మీకు అన్నీ అప్డేట్ అయితే నేను చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.